ఇండస్ట్రియలైజేషన్ ఆర్ ఇండస్ట్రీస్ అంటేనే ఒక లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ అయితేనే, ఒక విజిబుల్ ఇండస్ట్రీ అయితేనే దానికి ఒక వాల్యూ, ఒక ప్రామినెన్స్ ఉంటుంది. ద ఇండస్ట్రియల్ టైకూన్, ఇండస్ట్రియల్ మ్యాగ్నెట్, బిజినెస్ మ్యాగ్నెట్ వగేరా ఇవన్నీ కూడా ఇందాక సార్ అన్నట్టుగా టొబాకోనో లేకపోతే అదర్ ఆటోమొబైల్ థింగ్స్, మ్యానుఫ్యాక్చరింగ్ థింగ్స్, వీటన్నిటికీ ఎవరైనా వాళ్ళ లైఫ్ డెడికేట్ చేసి ముందుకు వచ్చి వాళ్ళ హోల్ లైఫ్ ఇచ్చిన తర్వాత ద నెక్స్ట్ జనరేషన్ హూ ఈస్ టేకింగ్ అప్ బికమ్ ద బిజినెస్ మ్యాగ్నెట్స్ ఇన్ ద సొసైటీ. ద ఫస్ట్ జనరేషన్ అందరూ కూడా ఇప్పుడు రామచంద్ర ప్రభు గారి లాగా ఆ ఫ్రస్ట్రేషను, ఆ స్ట్రగుల్, ఇట్స్ ఎన్ ఇన్ఎవిటబుల్ థింగ్. అయితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రామచంద్ర ప్రభు గారు చెప్పిన దాంట్లో రెండు ఆస్పెక్ట్స్ వేర్ వీఆర్ లాగింగ్ బిహైండ్. ఏంటి అని అంటే, ఒకటి అవేర్నెస్, రెండు మార్కెటింగ్ స్కిల్స్. మనకున్న విషయాన్ని ప్రాపర్గా మార్కెట్ చేసుకోలేకపోవడం వల్ల మాత్రమే మనం వెనకబడి ఉన్నాం అన్నది నా అభిప్రాయం. అట్ ద సేమ్ టైం అవేర్నెస్ కూడా నిజంగా ఎంఎస్ఎంఈలు ఏం చేస్తాయి, మనం ఎంతవరకు స్టూడెంట్ని దీని పట్ల ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయొచ్చు, ఎంకరేజ్ చేయొచ్చు అన్న నాలెడ్జ్ ఎవరికి లేదు. స్టూడెంట్ సెగ్మెంట్లో లేదు. అట్ ద సేమ్ టైం ఇందాక బీయింగ్ అన్ ఇండస్ట్రియలిస్ట్ ఆయన కూడా ఒక వెండర్గా మారాలి అని అంటే ఏం చేయాలి అని అంటే ఒక క్వశ్చన్ మార్క్, నో ఐడియా ఆర్ నో ప్రాపర్ అప్రోచ్. దట్ ఈస్ ద సినారియో ఆఫ్ ఇండియా. అయితే నాకేం అనిపిస్తుందంటే 75 or 78 years బ్యాక్ మనం ఎలా అయితే ఫ్రీడమ్ మూమెంట్, యాజ్ పార్ట్ ఆఫ్ ఫ్రీడమ్ మూమెంట్లో స్వదేశీ అని ఒక ఉద్యమాన్ని చేసి మనం ఇండియాలో మేక్ చేసిన వాటినే వాడాలి అని చెప్పి ఏదైతే నినాదం చేశామో, మళ్ళీ హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ అన్నట్టుగా మోడీ గారు మళ్ళీ మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పి ఈరోజు తీసుకురావడం, దాని అవసరం ఎంత ఉంది, మన ఉత్పత్తులు మనమే తయారు చేసుకోవాలి అన్న ఒక ఉద్దేశం ఎంత ఉంది అన్నది ఈరోజు కరెంట్ సొసైటీలో పిక్చర్ ఉంది. అఫ్కోర్స్ మేబీ దీనికి రీజన్స్ అంటే ఇంత దూరం రావడానికి రీజన్స్ ఆ రోజున్న సినారియోస్ ఎల్పిజి అయి ఉండొచ్చు. లిబరైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఈ అన్ని కారణాల వల్ల మనం లార్జ్ ఎక్స్టెంట్లో మనం ప్రైవేట్ పార్టీస్ని మన ఇండియాకి ఇన్వైట్ చేసి వీ హ్యావ్ గ్రోన్ అప్ ఇన్ ఏ లార్జర్ స్కేల్. మోస్ట్లీ ఎందుకంటే 67% ఆఫ్ అవర్ ఎకానమీ ఈజ్ బేస్డ్ ఆన్ అగ్రికల్చర్. మరి మిగతా సర్వీస్ సెక్టర్ కానివ్వండి, ఇండస్ట్రియలైజేషన్ కానివ్వండి చాలా తక్కువ ఉన్నాయి. ఆ రోజు సస్టైన్ అవ్వడం కోసం వీ హ్యావ్ ఎంకరేజ్డ్ ఆల్ ఆస్పెక్ట్స్, ప్రైవేటైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ అవ్వచ్చు, లేదంటే ఎల్పిజి అవ్వచ్చు, వాట్ ఎవర్. ఇప్పుడు మళ్ళీ మొత్తం తిరిగి వచ్చి ఇక్కడికే ఆగింది. ఏంటి అని అంటే అగైన్ మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్. దీనికి అత్యధికంగా సపోర్ట్ చేసేది ఎంఎస్ఎంఈస్. ఎంఎస్ఎంఈ ఏం చేస్తుంది, ఏముంది అని అనుకోవచ్చు, కానీ ఎంఎస్ఎంఈస్ ఆర్ గేమ్ చేంజర్స్ రానున్న రోజుల్లో. వై ఐ టెల్ యూ, ఈరోజు మంచి చిప్స్ ప్యాకెట్ మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకొని వచ్చి తింటూ ఉన్నాం, జస్ట్ పొటాటో. కానీ దానికి వాల్యూ యాడ్ చేసి వాట్ దే హ్యావ్ డన్ ఈస్ ద చిల్లీ పౌడర్ విచ్ ఈస్ exporting from India, the onion powder that is exporting from India, which they sprinkle on those dummy potato chips and they'll send back to us. Value add చేసి నార్మల్ చిప్స్ని మనకి వెనక్కి పంపించి ఎక్కువ అమౌంట్తో అమ్మడం, దాన్ని మనం ఎంతో ఆనందంగా కొనుక్కోవడం చేస్తున్నాం. కానీ అంతకంటే హైజీన్ కావచ్చు, లేదంటే అంతకంటే మనకి ఇంకా వైడ్ రేంజ్లో దొరికే కేరళ బనానా చిప్స్ని మనం పక్కన పడేస్తాం. ఇక్కడ ఈ రెండింటిని మనం కంపేర్ చేస్తే వేర్ వీఆర్ ఫెయిలింగ్ అంటే వీఆర్ ఫెయిలింగ్ ఇన్ మార్కెటింగ్ థింగ్స్. ఐ ఫీల్ దాన్ని అద్భుతంగా మార్కెట్ చేసుకుని ఉంటే ఈరోజు డామినెన్స్ మన ఇండియన్ ఐటమ్స్కే ఉంటుంది అని నా అభిప్రాయం. ఇవి ఇఫ్ కమ్స్ టు ఆటోమొబైల్స్ కూడా, ఆటోమొబైల్స్లో ఈరోజు చదువు రాకుండా ఒక మెకానిక్గా స్కిల్డ్ మెకానిక్ అయితే ఆ పర్సన్ని మనం అన్సక్సెస్ఫుల్ అని సొసైటీలో స్టాంప్ చేసి పక్కన పడేస్తాం. అకాడమిక్ ఎక్సలెన్స్ ఈజ్ ద మేజర్ పార్ట్ అని సొసైటీ ఒక యాక్సెప్టెన్స్ క్రియేట్ చేసింది తెలియకుండానే. అప్పుడు ఎంత స్కిల్ ఉన్నా కూడా ఇది ఒక యూజ్లెస్ ఆస్పెక్ట్ అయినప్పుడు ఎక్కడో ఓల్డ్ సిటీలో మెకానిక్గానే అతను మిగిలిపోతాడు. అదే చైనా, జపాన్, జర్మనీ
వీళ్ళందరూ వాళ్ళని హై స్కిల్డ్ ప్రొఫెషనల్స్గా ఒక మెకానికల్ హబ్ని క్రియేట్ చేసి వాళ్ళందరినీ కూడా అట్రాక్ట్ చేసింది. సో ద ఇండియన్ లేబర్ అక్కడికి వెళ్ళిపోయారు, ద ఇండియన్ మెడికల్ ప్రొఫెషనల్స్ థింక్ ట్యాంక్స్ అక్కడికి వెళ్ళిపోయారు. ఈజ్ బికాస్ చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి మార్కెటింగ్ చేయలేదు, ఒకటి అవేర్నెస్ క్రియేట్ చేయలేదు, ఒకటి సొసైటీలో మనమే సక్సెస్కి ఒక డెఫినేషన్ రాసాం, దట్ ఈస్ అకాడమిక్గా ఎక్సెల్ అయిన వాళ్ళే సక్సెస్ ఇక్కడ అని చెప్పి ఆటోమేటిక్గా ఒక డెఫినేషన్ రాసాం. మేబీ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ హియర్ ఉన్నదాన్నే ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో కూడా చేసి ఉండొచ్చేమో, ఐ డోంట్ నో. అయితే ఈరోజు మనం ఇండస్ట్రీస్ ఒక వైడ్ రేంజ్లో బోల్డ్ అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేయలేకపోయినా ఎంఎస్ఎంఈస్కి మనం స్టిక్ అయితే ఆ ఇండస్ట్రీస్కి కావాల్సిన ప్రోడక్ట్స్, ద రా మెటీరియల్స్ అన్నీ కూడా మనం మన చిన్న చిన్న క్లస్టర్స్లో హబ్ అండ్ స్పోక్ మోడల్లో మనం అందించే ప్రయత్నం చేస్తాం. దానికి నాకు తెలిసి ఇంట్లో కూర్చున్న వాళ్ళే ఈరోజు హ్యాండిక్యాప్డే ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి మనం వాళ్ళు ఏం చేయగలుగుతారో మనం చేయొచ్చు. ట్రాన్స్జెండర్స్ ఉన్నారు, ఏం చేయొచ్చో మనం చేయించవచ్చు. ఉమెన్ ఉన్నారు, వాళ్ళతో ఏం చేయించవచ్చో మనం చేయించవచ్చు. వాళ్ళకి సంబంధించిన ఎంఎస్ఎంఈస్ని, హబ్స్ని, క్లస్టర్స్ని ఏర్పాటు చేస్తే వీఆర్ హ్యావింగ్ ఎ హ్యూజ్ ఎంప్లాయ్మెంట్, వీ కెన్ క్రియేట్ ఎ హ్యూజ్ లేబర్ ఐ ఫీల్. అట్లనే దాని గురించి ఆలోచించే మనకి జనరల్లీ చిల్లీ హబ్ అంటారు, కానీ ఇట్స్ చిల్లీ హబ్, ఇట్స్ కాటన్ హబ్, ఇట్స్ టొబాకో, ఇట్స్ టర్మరిక్, ఇట్స్ టెక్స్టైల్. అదేవిధంగా మనకి ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్, మెడికల్ హబ్, ఎడ్యుకేషనల్ హబ్, ఇలా చాలా ఉన్నాయి మన గుంటూరు డిస్ట్రిక్ట్ ప్రాముఖ్యతలు. వీటన్నిటిని కూడా ఎన్కాష్ చేసుకొని ఎంఎస్ఎంఈస్ దీని బేస్డ్గా మనం డెవలప్ చేయొచ్చు. అందులో భాగంగా నేను ఆలోచించినప్పుడు మాకు మిర్చి యాడ్ వెస్ట్లో ఉంది కాబట్టి ఒక చిన్న ఆలోచన చేసి మిర్చికి వాల్యూ యాడ్ చేసి దీన్ని మార్కెట్లోకి వదిలి ఇక్కడ అట్లీస్ట్ ఒక 500 ఉమెన్ని ఎంపవర్ చేయాలన్న ఒక ఆలోచనతో ఐఐటి తిరుపతి వాళ్ళని మేము ఆశ్రయించడం, వాళ్ళు మాకు ఒక ప్రాజెక్ట్ తయారు చేసి ఇవ్వడం, దాన్ని ఇటు ఎంఎస్ఎంఈ మాకు సపోర్ట్ చేస్తుందా లేదంటే ప్రైవేట్ ప్లేయర్స్ సపోర్ట్ చేస్తారా అనే ఒక ఆలోచనలో ఆగిపోయి ఉన్నాం. దానికోసం తిరుపతి కూడా మేము వెళ్ళడం జరిగింది. అక్కడ ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అన్ని ఎలాగా అంటే ఇందులో వాల్యూ యాడ్ చేస్తూ చిల్లీ పౌడర్లో మనకు తెలిసింది జస్ట్ చిల్లీ పౌడర్. అదే చిల్లీ పౌడర్ ఫ్లేక్స్ అయిపోతే దాని వాల్యూ డబుల్ అవుతుంది. అదే చిల్లీ పౌడర్లోంచి ఓలియో రెజిన్స్ తీస్తే దాని వాల్యూ డబుల్ అయిపోతుంది. రీసెంట్గా అదే చిల్లీ పౌడర్లో నుంచి అదే చిల్లీస్లో నుంచి పెయింట్స్, కలర్ పిగ్మెంట్స్ ఇవన్నీ కూడా తీస్తున్నారు, వాల్యూ యాడ్ అయిపోతుంది. ఇవన్నీ నాలెడ్జ్ ఉందా అంటే నోబడీ ఈజ్ హ్యావింగ్ ఎనీ నాలెడ్జ్. అది పెట్టచ్చా అంటే జస్ట్ మేము వెళ్ళినప్పుడు ఆ ప్రాజెక్ట్ అంతా చూస్తే ఇట్స్ 3 crore వర్త్ ఆఫ్ ప్రాజెక్ట్, అంతే హోల్ అండ్ సోల్గా మొత్తం సెటప్కి అయ్యే ఖర్చు 3 కోట్లు. ఈరోజు ఒక ఇండస్ట్రీని పెట్టాలి అని అంటే యూ కెన్ ఇమాజిన్ ఎన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ కావాలో. కానీ దీనికి నేను 3 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో దట్టు ఐ కెన్ గెట్ హాఫ్ ఆఫ్ ద అమౌంట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అండ్ హాఫ్ కెన్ బి గాన్ టు బ్యాంక్స్ అండ్ ఆర్ వగేరా. అది ప్రాబ్లం కాదు, కానీ అవేర్నెస్ ఈజ్ ద మేజర్ ప్రాబ్లం. 500 మందికి నేను ఈజీగా ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతాను, లేదంటే ఇన్వెస్ట్మెంట్ నేను ఈజీగా తీసుకురాగలుగుతాను. అక్కడ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక ఎంఎస్ఎంఈకి లేదంటే ఒక వెండర్కి ఎల్యూబీస్ ఎంత హెల్ప్ చేస్తున్నాయో ఆ తర్వాత నుంచి దాన్ని కన్జ్యూమర్ దాకా వెళ్ళడానికి ఏమి హెల్ప్ చేస్తున్నాయంటే నథింగ్ ఈజ్ హెల్పింగ్. మార్కెటింగ్ అనేది ఇండియాలో చాలా చాలా వెనుకబడిపోయి ఉన్న సెక్టర్. దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం చాలా చాలా ఉంది. సో దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారని నేను అనుకుంటూ ఉన్నాను. బీయింగ్ అ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ, ఐ myself don't know what is LUB till I get an invitation from LUB ప్రోగ్రామ్ ఆర్గనైజర్స్. ఈ LUB అనేది ఒకటి ఉంది, దాని నుంచి మనం ఎంఎస్ఎంఈస్కి ఇట్లాగా అటాచ్ అవ్వచ్చు, యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ని మనం తయారు చేయొచ్చు. ఇవన్నీ కూడా నాకు తెలీదు. బట్ ఐ యూస్ టు థింక్, చైనా వెళ్ళినప్పుడు నేను అక్కడ చూశాను యూత్ అందరూ కూడా రకరకాల ఇండస్ట్రీస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. గ్లాస్ మేకింగ్ ఇండస్ట్రీ ఉన్నారు, నర్సరీస్లో ఉన్నారు, మార్షల్ ఆర్ట్స్లో ఉన్నారు, కోడింగ్లో ఉన్నారు, ఏఐ డెవలప్మెంట్ థింగ్స్లో ఉన్నారు, వాట్ నాట్ అన్నిట్లో ఉన్నారు వాళ్ళు. మన యూత్ నెంబర్స్ వెనకాల ఉన్నాయి, ఓన్లీ నెంబర్స్. 1000కి 800 వచ్చిందా 900 వచ్చిందా, వీఆర్ హ్యాపీ, అంతలోనే ఉన్నాం. దెన్ వాట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ అంటే నథింగ్ ఈజ్ గోయింగ్ టు చేంజ్. కాబట్టి వేర్ వీఆర్ ల్యాకింగ్ బిహైండ్ అన్నది మనం క్యాష్ చేసుకోగలిగితే ముందు సొసైటీ అండ్ ద ప్లేయర్స్ లైక్ దిస్ వీళ్ళు కనుక ముందుకు వెళ్ళి ఏదైనా సమాజంలో మార్పు తీసుకురావాలని కనుక చేస్తే
100% దట్ విల్ బీ అ గేమ్ చేంజర్. ఇవాళ ప్రోగ్రామ్ కూడా ఐ ఫీల్ ది సేమ్ థింగ్. వెండర్ డెవలప్మెంటింగ్ ప్రోగ్రామ్ ఈజ్ నాట్ అన్ ఈజీ ఆర్ దెస్ అ సింపుల్ థింగ్ యాజ్ వీఆర్ థింకింగ్. ఇట్స్ అ హ్యూజ్ అవేర్నెస్ ప్రోగ్రామ్. మనం ఏదైనా యాక్షన్ ప్లాన్లోకి వెళ్ళే ముందు మనకి అవేర్నెస్ కావాలి. ఎందుకంటే యాజ్ యూ నో ఇండస్ట్రియలిస్టులు అందరూ ఇక్కడ ఉన్నారు. ఓన్లీ డిమాండ్ రైజెస్ ద సప్లై. ఎప్పుడైతే డిమాండ్ ఉంటుందో సొసైటీలో ఆటోమేటిక్గా సప్లై వచ్చేస్తుంది. డిమాండ్ పడిపోయే కొద్దీ సప్లై ఉండదు. దట్ ఈస్ ద రీజన్ ఇండస్ట్రీస్ ఆర్ నాట్ గ్రోయింగ్ ఇన్ ఇండియా, బికాజ్ వీ డోంట్ డిమాండ్ ఇట్. ద యూత్ ఓన్ డిమాండ్ ఇట్. మేము చదువుకొని ఐఏఎస్లో అవుతాం, ఐపీఎస్లో అవుతాం, లేదంటే గవర్నమెంట్ కాలేజీల్లో లేదంటే గవర్నమెంట్ సెక్టర్స్లో నెలకి హ్యాపీగా బిందాస్గా ఒక 50,000 తీసుకొని ప్రశాంతంగా ఒక సెక్యూర్డ్ లైఫ్లో ఉంటాము అనే ఆలోచనే యూత్కి సక్సెస్ అనే ఫీలింగ్ వస్తున్నప్పుడు దెన్ వై డూ దే గో బియాండ్ థింక్ చేసి మనం ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారచ్చు, మనమే ఇంకో 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు అనే ఆలోచన నెవర్, అది దొరకదు. ఇప్పుడు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన గిర్ ఆవులు ఎంతమందికి మీకు తెలుసో నాకు తెలియదు. గిర్ ఆవుల్ని బ్రెజిల్ పంపించి అక్కడ క్రాస్ చేసి కొన్ని లక్షల లీటర్లు స్టిల్ దే ఆర్ ప్రొడ్యూసింగ్. వాళ్ళు మిల్క్ ప్రొడక్షన్లో ద టాప్ మోస్ట్ ఇన్ వరల్డ్ బ్రెజిల్. మన దగ్గర నుంచి వెళ్ళిన ఆవు అది. మన దగ్గర అన్ఫార్చునేట్లీ ద గిర్ బ్రీడ్ ఈజ్ నాట్ సీన్. రోజుకి ఆ బ్రీడ్ మొత్తం కూడా డిప్లీట్ అయిపోతుంది. వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. వీ డోంట్ నో హౌ టు యూజ్ అవర్ రిసోర్సెస్ ఇన్ ఏ ప్రాపర్ వే. దాన్ని ఛానలైజ్ చేసే విధానము తెలియదు, దాన్ని చూపించే పర్సన్స్ కూడా మనకు లేరు అని కూడా చెప్పచ్చు. ఉన్న నాలెడ్జ్ని అంతా ప్యాక్ చేసుకొని ఎవరికి వాళ్ళు మైండ్లో పెట్టుకొని వాళ్ళు మాత్రమే సింగిల్ హ్యాండెడ్గా వన్ మ్యాన్ షోలాగా వెళ్తూ ఉండే పరిస్థితి ఉంటుంది. అంటే ఇట్స్ ఎ ఫియర్. ఇంకొకటికి చెప్తే వాళ్ళ చేతిలో పడితే అది ఎలా అయిపోతుందనే భయంతో వీళ్ళు షేరింగ్ ఆప్షన్ అనేది కట్ చేసేసుకున్నారు పూర్తిగా. అండ్ ఐ టెల్ యూ, యూత్ ఈజ్ బికమింగ్ graduates or top rankers in social media and Instagram universities. Not in the universities which are being taught by the think tanks, but they are graduates of these universities. అలాంటప్పుడు ఇంకా వేర్ వీఆర్ అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. యాజ్ యూత్ ఆర్ ఆల్సో ద పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ టుడే. అందుకని వాళ్ళని ఉద్దేశించి చెప్తున్నాను. ఎంఎస్ఎంఈస్ ఆర్ ఎల్యూబీ ఈజ్ నాట్ జస్ట్ ఎకానమీ, సెల్ఫ్ సస్టైన్ ఎకానమీ మన ఇండియాలో తీసుకురావడానికి చేసే ప్రయత్నం కాదు. ఇట్స్ అబౌట్ ప్రైడ్ ఆఫ్ ఇండియా. మనం ప్రతి ప్రోడక్ట్ చైనా నుంచి, జపాన్ నుంచి, యుఎస్ఏ నుంచి, ఆఖరికి చిన్న కంట్రీ సౌత్ కొరియా నుంచి కూడా తెచ్చుకుంటున్నాము. వీఆర్ నాట్ ఏబుల్ టు మేక్ ఫ్రమ్ ఇండియా అని అంటే దట్ ఈజ్ రియల్లీ అ ఇన్సల్ట్ ఫర్ అస్ ఐ ఫీల్. కాబట్టి I request, I plead all the think tanks of this program today. మన యూత్ని మనం ఎంకరేజ్ చేద్దాం. MSME is growing in a larger way in every sector. I say security sector, defense sector, medical sector, educational, technology, everywhere MSME ఉంది. దాంట్లో మన వరకు ఏం చేయొచ్చు విత్ వెరీ లో ఇన్వెస్ట్మెంట్ అన్నది ఐ థింక్ ఇవాళ ప్రోగ్రామ్ ద వెరీ ప్రోగ్రామ్ ఈజ్ ఆన్ దట్ ఐ సపోజ్. దాని మీద మంచి అవగాహన యూత్ అందరికీ ఇవ్వాలి. ఈరోజు ఇక్కడ జరుగుతున్న ప్రోగ్రామ్, ఈరోజు ఇక్కడ మాట్లాడిన ప్రతి మాట కూడా బయట పబ్లిక్లోకి మన యూత్కి వెళ్ళాలి. అండ్ వన్ మోర్ డ్రాబ్యాక్ ఐ ఫీల్ ఈజ్ ఎడ్యుకేషన్ సిస్టంలోనే ముందు ఇది ఇంక్లూడ్ చేయాలి. 1000కి 900 మార్కులు వస్తే ఐఏఎస్ అవుతావు, ఐపీఎస్ వస్తావు, లేదంటే ఐఐటి ప్రో అవుతావు, టెకీ అవుతావు అని చెప్పే మన ఎడ్యుకేషన్ సిస్టమే నీకు ఈ స్కిల్ ఉంటే ఈ ఎంటర్‌ప్రెన్యూర్ అవుతావు అని చెప్పి ఎడ్యుకేట్ చేసే సిస్టమ్ రైట్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 8th క్లాస్ నుంచే ఐ థింక్ సో ఇది ఉండాలి. అప్పుడే వాళ్ళ ఆలోచన విధానం మారుతుంది. సొసైటీలో మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి, ఐ కెన్ చూజ్ ఎనీ ఆఫ్ దెమ్ అనే ఒక కాన్ఫిడెన్స్ మనకి యూత్లోకి మనం కల్పించినప్పుడు మాత్రమే ఐ థింక్ చేంజెస్ గోయింగ్ టు హ్యాపెన్. అలాంటి చేంజెస్ రావాలి అని చెప్పి ఆశిస్తూ కోరుకుంటూ, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఐసే. ఎందుకంటే మోడీ గారు వచ్చిన తర్వాత మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ మీద చాలా ఫోకస్ చేశారు. ఈరోజు ఒక అనూహ్యంగా చాలా మనం మన ఇండియాలో తయారయ్యే ప్రోడక్ట్స్నే వాడుతూ ఉన్నాము. ఇండిజీనియస్ ప్రోడక్ట్స్, ఇండిజీనియస్ టెక్నాలజీ ఈజ్ బీయింగ్ వైడ్లీ యూజ్డ్. ఐఎమ్ రియలీ హ్యాపీ. అదే సేమ్ అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని స్పెషల్గా మెన్షన్ చేయాల్సిన అవసరం ఏంటంటే ఇట్స్ నాట్ పొలిటికల్, బట్ ఐ నీడ్ టు మెన్షన్ ఇట్. ఎందుకు అని అంటే
ఎక్కడ ఏ టెక్నాలజీ వచ్చినా, ఏ కొత్తదనం వచ్చినా కూడా ఇక్కడ ప్రజలకి ఎలా ఉపయోగపడుతుంది అని ఫస్ట్ ఆపర్చునిటీ గ్రాబర్ ఇస్ చంద్రబాబు నాయుడు గారు. అలాగే మనకి మేక్ ఇన్ ఇండియా రూపంలో మోడీ గారు ఏ ఇనిషియేటివ్ తీసుకున్నారో అది స్టేట్లో ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి ఇక్కడ కూడా మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ అన్నీ చేయాలి అని చెప్పి క్లస్టర్స్ అన్నీ కూడా మనకి ఎంఎస్ఎంఈ హెల్ప్ తీసుకొని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని ఫామ్ చేసి మన యూత్ని ముందుకు తీసుకెళ్లే ఒక మంచి ప్రయత్నం చేస్తుంది మన ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు లెడ్ గవర్నమెంట్. అందుకని కూడా వీ హ్యావ్ టు అప్రిషియేట్ చంద్రబాబు నాయుడు గారు ఆన్ దిస్ స్టేజ్ అగైన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సిస్టంలో అందరము ఉన్నాము. వీ నీడ్ టు చెక్ ద గ్యాప్స్, వీ నీడ్ టు సీ ద హోల్స్ అండ్ వీ నీడ్ టు ఫిల్ ద గ్యాప్స్. అదొకటే మన రెస్పాన్సిబిలిటీ. ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి, అవి బాలేదు, ఈ బాలేదు, ఎవ్రీబడి నోస్ ఇట్. వాట్ వీ ఆల్ కెన్ డూ, దట్ ఈస్ ద మెయిన్ అప్రోచ్ టు గో అన్నది నా ఫీలింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.